థాంక్యూ. ఏంటి బాబా రేయ్ స్కోర్ ఎవరన్నా ఏంట్రా? నేను వేస్తాను. ఏయమ్మా ఏ రేయ్ నా ముందు మందు తాకూడదని చెప్పానా? సార్ సారీ సార్, ఎప్పుడు మందు పట్టుకుపోతున్నారు మీరు? సార్ నేను పొడుపు కథ పొడుస్తాను సార్, దాన్ని మీరు సరిగ్గా సమాధానం చెప్పారనుకోండి, మందు మీరు పట్టుబడి సార్. నేను చెప్పాను అనుకోండి, నాకు వదిలేండి సార్. ఏడ్చాలో పొడుసుగా. సార్ మీరు పౌరాణిక సినిమాలు చూసారా సార్? బాగా. దాంట్లో ఆంజనేయులు ఎప్పుడు రామ రామ అంటూ పడుకునే వెళ్తాడు, నారదుడేమో నారాయణ నారాయణ అంటూ ఎప్పుడు నిలబడే వెళ్తాడు. ఎందుకు సార్? వెళ్దాం సార్. రైల్వే టిటీ అయ్యిండి కూడా మీరు చెప్పకపోతే ఎలా సార్? ఆంజనేయుడికి బెర్త్ కన్ఫర్మ్ అయింది సార్, అందుకని పడుకుని వెళ్తాడు సార్. నారదుడు ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాడు సార్, అందుకు నిలబడి వెళ్తాడు సార్. నేను మందు తాగుతాను సార్. అయ్యొద్దు, వాడికి కలుస్తుంది. ఆడి గెలిస్తే నువ్వు ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నావు ఏంటి? బాలు గెలిస్తే నేను గెలిచినట్టేగా. ఈడేంటి మందు తప్ప మంజిల దగ్గర కనపడతలేదు? అసలేం జరుగుతుంది ఇక్కడ? కనపట్లేదా? కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. పార్టీ సార్, కూల్ డ్రింక్ తాగుతారా? కూల్ డ్రింక్ అంటే సిరాకమ్మా. తాగినప్పుడు ఎందుకు ఇక్కడ? ఈడు కరెక్ట్. టికెట్ ఉందా? ఉంది సార్. అలాగే సార్. ఎంజాయ్. విన్నర్వి కదా. హ్యావ్ ఫన్. ఇందాక నీ చేతిలో ఉన్నదే కూల్ డ్రింక్ కాదన్న విషయం నాకు తెలుసులే. పట్టాల మీద రైలు నడుస్తున్నట్టు మీ ఇద్దరి మధ్యన ప్రేమ నడుస్తుందన్న విషయం మాత్రం నిజంగా నాకు తెలియదు. వెయిటింగ్ లిస్ట్లో ఉంటే దిగిపోవాల్సి వస్తుంది, కన్ఫర్మ్ చేసుకో. ఆల్ ద బెస్ట్. హలో అంజలి. హాయ్ డాడీ. ఏంటి హాస్టల్లో ఉన్నానో లేదో అని చెక్ చేయడానికి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసావా? లేదు తల్లి, నీ మీద నాకు నమ్మకం ఉంది. థాంక్యూ. హౌ ఆర్ యు రా? ఫైన్ డాడీ. యూత్ ఫెస్టివల్ ఎలా జరిగింది? టోర్నమెంట్ లో మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది డాడీ. ఓ కంగ్రాట్స్ బేబీ, గుడ్. హ్యాపీ మూడ్ లో ఉన్నా. హ్యాపీ న్యూస్ చెప్పనా? చెప్పు డాడీ. నీకు మంచి సంబంధం చూశాను. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, ఒక్కడే కొడుకు. వింటున్నావా? తాతయ్యకి నాన్నమ్మకి ఈ సంబంధం తెగ నచ్చేసింది. అబ్బాయికి నువ్వు కూడా బాగా నచ్చావు అనుకో, నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసి నీ ఫోన్ చేస్తా, నువ్వు వచ్చే, సరేనా? అదేంటే ఊకొట్టూరుకున్నావు? బాలు గురించి చెప్పలేదే? డాడీ మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. అయినా ఐ లవ్ యూ అని బాలుతోనే చెప్పలేదు, ఇక బాలు అంటే ఇష్టమని డాడీకి ఎలా చెప్పమంటావు? నువ్వు చెప్పేదాకా మీ డాడీ పెళ్లి చేయకుండా వెయిట్ చేస్తారా? వెళ్ళి ముందు బాలుకు ఐ లవ్ యూ చెప్పు, ఆ తర్వాత మీ ఇద్దరి సంగతి మీ డాడీకి చెప్పేయి. కేల్కతం.